లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మనం మామిళ్ళగూడెం దగ్గర ఉన్నాము ప్రజెంట్. ఇప్పుడు మామిళ్ళగూడెం బ్రిడ్జి వద్ద ఏదైతే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి సామాన్యులు ఉన్నారు, డేరాలు వేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనం గడుపుకునేటువంటి సామాన్యులు అయితే ఉన్నారు. అయితే నిన్న 2 రోజులుగా కురిసిన వర్షాలతోటి వీళ్ళు పూర్తిగా వీళ్ళ జీవన విధానం అనేది పూర్తిగా స్తంభించిపోయింది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం వీళ్ళు డేరాలు వేసుకొని ఉంటున్నారు. అయితే నిన్న కురిసిన వర్షాలకి వీళ్ళు ఉండలేని పరిస్థితుల్లో పోయి మార్కెట్లో తలదాచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అన్న చెప్పండి, మీరు నిన్నటి వర్షానికి మీరు ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? నిన్నటి పరిస్థితికి ఇప్పుడు మా అందరం కలిసి ఇక్కడ నీళ్ళన్నీ బాగా ఇల్లు మునిగిపోయే వరకే పోయి మార్కెట్ లో పడుకున్నాం అన్న. ఎటు సామాన్లు అటు వదిలేసాం, మనుషుల వరకు వెళ్ళి మేము మార్కెట్ లో తలదూర్చాం. ఇప్పుడు మీరున్న ఇంట్లో అంటే మీరు ప్రజెంట్ ఉండే ఇంట్లో సామాన్లు అన్ని పూర్తి స్థాయిలో పోయినాయా, అసలు ఏంటి? పూర్తి స్థాయి అంటే కొన్ని వరకు చాలా వరకు కొట్టకపోయినాయి, కొన్ని ఉన్నాయన్నీ మేము కొంచెం కడిగి ఆడ పెట్టుకున్నాం అంతే, మిగతా అన్ని కొట్ట. చెప్పండి అమ్మా, మరి 2 రోజుల నుంచి అక్కడ ఉంటున్నారు కదా, మీరు తినడానికి తాగడానికి మీరు ఎటువంటి సదుపాయాలు? ఎవరన్నా తీసుకొచ్చి పెడుతున్నారండి మాకంతా, పులిహారమో లేకపోతే ఉప్మా. మిమ్మల్ని పరామర్శించడానికి ఎవరైనా నాయకులుగా వచ్చారా లేదంటే? ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. ఇప్పుడు మీరే వచ్చారు, ఎవరు రాలేదు. ఇందాక ఉప్మా పెట్టారు, వచ్చి గిట్ట మట్టుకి ఎవరు రాలేదు సార్. చెప్పమ్మా, మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంట్లో మునిగిపోయి అన్ని కొట్టకపోయినాయి మా సార్. మాకు కట్టుకునే బట్టలతోటే మేము నిలబడ్డా సార్. బియ్యాలు గీయాలు మొత్తం పోయినాయి మా పిల్లలు. మేము ఒక రాత్రి షోరూమ్ కాడ పండుకున్నాం, ఈ షోరూమ్ ముందు, అది ముందు దుకాణాల ముందు పండుకున్నాం సార్. కొంతమంది మార్కెట్లో పెట్టుకున్నాం. పొద్దున ఒకసారి వచ్చి ఉప్మా పెట్టి వెళ్ళాడు అంతే. మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేరు సార్. అన్ని మునిగిపోయి నీళ్లు లోతులు వచ్చినా మాకెళ్ళి చూసిన వాళ్ళు కూడా లేరు సార్. అది మా పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, మీది ఎక్కడ? మీ నీళ్ళు వచ్చినాయి సార్, అన్ని కొట్టుకుపోయినాయి. మారకొట్లో వెళ్ళి పండుకున్నాం, మాకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. పిల్లలు కూడా మారకొట్లో పండుకున్నాం, అందరూ మారకొట్లో పండుకున్నాం. నిన్న వచ్చి అన్నం కూడా పెట్టరు, ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు, ఏం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ కొట్టుకుపోయినాయి సామానం బియ్యమానం అన్ని. నీళ్ళు వస్తే మొత్తం కొట్టుకుపోయినాయి. కట్ట మార్కెట్కి వెళ్ళి పండుకున్నాం. పిల్లలతో సహా అందరు మార్కెట్, మా అమ్మ, నేను, చిన్న పిల్లలు ఎవరైనా ఉప్మా తెచ్చారు, అది బీజేపీ వాళ్ళు అంట. ఇక్కడ బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు వీళ్ళకి టిఫిన్ అందించడం జరిగింది అంటున్నారు. అయితే ఎటువంటి లీడర్స్ కూడా వీళ్ళ దగ్గరికి, మిగతా అధికార పార్టీ నాయకులు కానీ ఇంకా ఎవరైనా సరే వీళ్ళ దగ్గరకు వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదు. మా ఇంట్లో ఉన్న సామాన్లు సైతం ఈ వరదలకు కొట్టుకుపోయినాయి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇలాంటి చిన్న పిల్లలు కూడా ఈ వర్షానికి ఇబ్బంది పడ్డారు అని చెప్తా ఉన్నారు. చెప్పమ్మా. నేనేం బాధపడాలి, అక్కడికి రాదు ఇల్లు చూద్దురండి. 2 రోజులు 3ంటికి వస్తా బయ్యి వస్తుంది, ఏందని చూస్తే వస్తాడు నీళ్ళు. అమ్మో, నువ్వు రాత్రి ఎక్కడ పడుకున్నారమ్మా మీరు? నిన్న 3ంటికి బయటనే గుడిసెలు చూతురా. అయితే అమ్మ వాన వస్తుందని ఏం పెట్టుకోకుండా ఆధార్ కార్డు ఒక్కడు పెట్టుకుని బయటికి వెళ్ళి మొత్తం పోతే పోయి అనుకున్నాం. చూడొచ్చు మనం ఇక్కడ ఈ పెద్ద మనిషి ఈమె పూర్తి స్థాయిలో అన్ని కూడా వరదకు కొట్టుకొని పోయినాయి. కేవలం ఒక ఆధార్ కార్డు తీసుకొని నేను బయటకు వచ్చా అని చెప్తా ఉన్నారు. ఎటువంటి లీడర్స్ కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేదు. కనీసం ఎవరైనా వచ్చి మాకు ఆదుకోవాలని చెప్పి అక్కడ ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో ఎవరెవరు? చాలా మంది ఉన్నారు. మీ ఇంట్లో? పక్కన ఒక్కదాని పక్కన వాళ్ళు ఉన్నారు, సాక వాళ్ళు, పిల్లలు, పాప కుంటోడు, వాళ్ళు మీరు కూడా దాన్ని కాలిపోయి పాప వాళ్ళు నానా బాధలు పడతా. గోడ మీద పెట్టిపోయినావు పోనీ ఉండనే అని అట్టనే ఉందా క్యాను తీసుకోలేదు.